క్రియేటివ్ డైరెక్టర్ చంద్రు మొండేటి ఉత్తరాంధ్ర కథ నేపథ్యం ఉన్న ఒక సినిమాతో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర భాషని నేర్చుకునేటువంటి పనుల్లో బిజీగా ఉన్నారట. ఉత్తరాంధ్ర యాస వేరుగా ఉంటుంది. ఈ ప్రాంతీయులు ఎక్కడున్నా సరే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఉమ్మడి ఏపీలో అయినా, నవ్యాంధ్రలో అయినా ఎక్కడున్నా విజయనగరం భాష అయితే చాలా క్లియర్‌గా ఉంటుంది. ఆ యాస వాళ్ళ స్టైలు మామూలుగా ఉండదు. వాళ్ళంతట వాళ్ళని గుర్తించాలని వాళ్ళు దాన్ని మాత్రం అసలెక్కడ వదలకుండా ఉంటారు. ఉత్తరాంధ్ర మాండలికంతో సాగే సినిమాలు ఈ మధ్య కాలంలో బాగా వచ్చాయి. గతంలో రాయలసీమ నేపథ్యంలోని చిత్రాలు ఎక్కువగా వచ్చాయి. తర్వాత తెలంగాణ ఊపు కనిపించింది. ఇప్పుడు మాత్రం ఉత్తరాంధ్ర ఊపు వచ్చేస్తుంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ హీరోగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇది వరకు ఈ సినిమాకి సంబంధించి ఆడిషన్స్ కూడా పెడుతున్నాం అంటూ ఉత్తరాంధ్ర యాస వచ్చిన వాళ్ళు మరి డైరెక్షన్ కి సంబంధించినటువంటి విషయంలో ఆయన కొన్ని సలహాలు ఇస్తూ ఉత్తరాంధ్ర యాసకి సంబంధించి బాగా యాక్టింగ్ లో నిపుణులైన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడిషన్స్ కి రావాల్సిందిగా బుచ్చిబాబు స్వయంగా మరి ఆ దర్శకుడే చరణ్ సినిమాలో అవకాశం ఉందంటూ చెప్పారు. ఇప్పుడు దర్శకుడు వాటికి సంబంధించి ఆడిషన్స్ చేస్తున్నారట. ఒకవైపు రామ్ చరణ్ కూడా ఉత్తరాంధ్ర యాసని నేర్చుకోవడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ వేసవి నుంచే సినిమా షూట్ అయితే స్టార్ట్ అవుతుంది. క్రియేటివ్ డైరెక్టర్ చందు మొండేటి ఉత్తరాంధ్ర కథ నేపథ్యం ఉన్న సినిమాను ఆల్రెడీ తెరకెక్కిస్తున్నారు. చైతన్య హీరోగా వస్తున్న ఈ సినిమా తండేల్. మరి సాయి పల్లవి హీరోయిన్ వస్తోంది. ఇది కూడా ఉత్తరాంధ్ర మాండలికంతో సాగే చిత్రం. పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు చిక్కిన ఓ శ్రీకాకుళం కుర్రోడిగా అయితే ఆయన క్యారెక్టర్ జరుగుతోంది. ఇక ఈ చిత్రంతో పాటుగా దర్శకుడు కద్దాల కరుణ కుమార్, హీరో వరుణ్ తేజ్ తో మట్కా అనే సినిమా వస్తోంది. ఈ సినిమా కూడా ఉత్తరాంధ్ర యాస అన్నమాట. మొత్తానికి ఒక్కొక్క పీరియడ్ లో ఒక్కొక్క యాస భాషతో డైరెక్టర్స్ పదును పెడుతున్నారు. రాయలసీమలో ఒకప్పుడు ఓహో అనిపించే, తర్వాత తెలంగాణలో వచ్చి ఔరా అనిపించింది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో శభాష్ అనిపించుకుంటుందేమో చూద్దాం.